ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకున్నాయి. నిన్న తొలి రోజు 45,000 మందికి పైగా భవానీలు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇవాళ అంతకుమించి వస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు చేశారు. అయితే వీఐపీలు దుర్గమ్మ దర్శనానికి రావద్దని చెప్పినా వస్తుండటంతో భవానీలకు ఇబ్బంది ఏర్పడుతుందని, ఇక నుంచి వీఐపీలు దీక్ష విరమణల సమయంలో వస్తే ఎటువంటి ప్రోటోకాల్ కల్పించలేమని చెబుతున్నారు దుర్గగుడి అధికారులు. ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకున్నాయి. నిన్న తొలి రోజు అమ్మవారిని దాదాపు 45,000 మంది పైగా భవానీలు దర్శనం చేసుకున్నారు. ఇవాళ అంతకు మించి వస్తారన్న నేపథ్యంలో దుర్గగుడి అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. అమ్మవారి దర్శనానికి వచ్చే వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి నేరుగా ఏదైతే మాల విరమణకు అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. భవానీలకు సంబంధించి గురు భవానీలను అందుబాటులో ఉంచారు. 3 షిఫ్ట్ల వారీగా దాదాపు ఒక షిఫ్ట్కి 110 మంది గురు భవానీలని అందుబాటులో ఉంచారు. ఎందుకంటే వేలాదిగా భవానీలు వస్తున్నారు కాబట్టి, మాల విరమణ ఇదే ప్రాంతంలో చేస్తుంటారు కాబట్టి వారికి సంబంధించి ఎప్పటికప్పుడు మాల విరమణ చేసే విధంగా కూడా అధికారులు తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం అంతపాటు భవానీలు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధమైన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? జై భవానీ, జై దుర్గా భవానీ. మేమైతే విజయనగరం నుంచి వచ్చాం భవానీలు. ఇక్కడైతే మొత్తం ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. సోషల్ మీడియాని అయితే నమ్మొద్దు, ఇన్స్టాగ్రామ్ని. మన మీడియాని చూడండి, అందరూ టీవీలో చూడండి, టీవీలో చూసి నమ్మిస్తారండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. శుక్రవారం చాలా బాగా జరిగింది. తల్లిని బాగా చూస్తాం. ప్రతి ఒక్కరు రండి. మీరైతే ఇన్స్టాగ్రామ్ని అయితే నమ్మొద్దు, వచ్చి మీడియా వాళ్ళని నమ్మండి. కొంచెం చూడండి, చాలా బాగుంది. తల్లి బాగా కనిపించింది. అందరికీ తల్లి ఆశీస్సులు ఉన్నారని మరి కోరుతున్నాం. జై భవాని, జై దుర్గా భవాని. అలాగే మా విజయనగరం పైడి తల్లి మా ఆశీస్సులు కూడా ఉండాలని మరి కోరుతున్నాం. జై భవాని. మీరు చెప్పండి, ఏర్పాట్లు ఎట్లా ఉంది? జై భవాని, జై భవాని. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్ అవి సప్లై చేస్తున్నారు. అలాగే వేడి పాలు కూడా అందరికి ఇస్తున్నారు. చాలా బాగున్నాయి. ఏర్పాట్లు అయితే బాగున్నాయి. నడ్డానికి కూడా స్మూత్గా ఉండడానికి కార్పెట్లు కూడా వేసారు. చాలా బాగున్నాయి ఏర్పాట్లు అయితే. చాలా అందరు కూడా చాలా దగ్గర బాగున్నాయి. జై భవాని. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు కదా, మొత్తం గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ చేసిన సమయంలో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. దర్శనం గట్ట అన్నీ బాగా అయ్యింది. అంతా బాగుంది. బాగా ఏర్పాటు చేశారు అన్నీ. మీరెక్కడి నుంచి వచ్చారు అమ్మ? మీరెక్కడి నుంచి వచ్చారు? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో చెప్పండి. చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. ఏది కూడా ఇబ్బంది లేదు. ఎక్కడికక్కడ అన్నీ ఉన్నాయి. ఎన్నోసారి వేసుకున్నారు దీక్ష? ఇది 8వ సారి. మీరు గురు భవాని? అవును. అమ్మవారి దర్శనం చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు, గురు భవానీల సమక్షంలో దీక్ష విరమణ కావిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అటు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ నుంచి వచ్చిన వారు వినాయకుడి గుడి నుంచి కూడా ప్రదక్షిణ అనేది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత నేరుగా కుమ్మరపాలెం సెంటర్, సితారా సెంటర్, మిల్క్ ప్రాజెక్టు, దాంతోపాటు బ్రాహ్మణ వీధి మీదుగా మళ్ళా వినాయకుడి గుడి దగ్గర చేరుకుంటారు. వినాయకుడి గుడి దగ్గర నుంచి నేరుగా వచ్చిన క్రమంలో అమ్మవారి దర్శనానికి క్యూ లైన్ల మీద వెళ్తారు. 4 క్యూ లైన్ల మీదుగా వెళ్తూ ఉంటారు. 4 క్యూ లైన్ల మీదుగా వెళ్ళిన సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత శివయ్యను దర్శనం చేసుకొని నేరుగా వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ దీక్ష విరమణ గావిస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా భవానీలు వేలాది సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో కూడా దుర్గగుడి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 3 షిఫ్ట్ల వారీగా మొత్తం గురు భవానీలని అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి ఒకటే అప్పీల్ చేస్తున్నారు, ఏదైతే వీఐపీలకు సంబంధించి వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం. ఎందుకంటే ఈవీఐపీ సేవలు పూర్తిగా రద్దు చేశాము. ఎవరు కూడా కొండపైకి రావద్దు. భవానీలు వేలాదిగా తరలి వస్తున్న క్రమంలో వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా కూడా వారికి ఆటంకం కలిగించకుండా ఉండేలా చూడాలంటూ కూడా దుర్గగుడి అధికారులు పదే చెప్తున్నప్పటికీ కూడా వీఐపీలు వస్తూ ఉన్నారు. కానీ అటువంటి వారికి ఎవరికి కూడా వీఐపీ దర్శనాలు చేయించమంటూ కూడా చెప్తుంది. ఎందుకంటే భవానీల రద్దీ పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే అంతరాలయ దర్శనాన్ని రద్దు చేయడం జరిగింది. నిన్న దాదాపు 45,000 మంది పైగా భవానీలు వచ్చారు. వాళ్ళు అంతకు మించి వస్తారన్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అయితే ఏర్పాట్లు అయితే మరింత పటిష్టం చేశారు. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.